జమున దక్షిణాదిలోనే పేరు పొందిన నటి. సత్యభామగా అలనాడు అద్భుత నటన చేసిన ఆమెకు అభిమానగణం చాలానే. నన్ను దోచుకుందువటే అనే పాటలోని జమున అసమాన నటన నేటికి ఎంతో పాపులర్. ఆనాటి అందాల నటిమణి జమున ఇంకా జీవించి ఉండటం తెలుగువారు చేసుకున్న అదృష్టంగానే చెప్పాలి. ఎందుకంటే అలనాటి తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చూడడమే కాదు, స్వయాన నటించిన నటీమణి. అలాంటి నటీమణికి కూతురు స్రవంతి వివాహ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్రవంతి రాహుల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అది కాస్త బెడిసికొట్టి రెండు కుటుంబాల మధ్య వైరాన్ని నడుపుతుంది. రాహుల్ స్రవంతితో తనకు పుట్టిన కొడుకును సైతం చూడనీయకుండా అత్తగారు జమున అడ్డుకుంటున్నారని అంటున్నారు. దీంతో రాహుల్ అప్పట్లో హెచ్ఆర్సీని ఆశ్రయించిన పరిస్థితి. ఇంతకీ ఈ ప్రేమ వివాహం ఎందుకు బెడిసికొట్టినట్టు అంటే అందుకు రాహుల్ కున్న ఆస్తి మీదున్న ప్రేమేనంటారు స్రవంతి. రాహుల్ రెడ్డి కుటుంబం రియల్ ఎస్టేట్ రంగంలో ఉందని, రాహుల్ కు 100 ఫ్లాట్ల వరకు ఉన్నాయని, అయినా సరే తమకున్న ఆస్తులపైనే వీళ్ళ కుటుంబం కన్నేసిందని ఆరోపిస్తారు స్రవంతి. జమునకు పాత బంగళా ఒకటి, బంజారాహిల్స్ లో ఉన్న 2000 గజాలకు పైగా స్థలం, ఆ పైన కొండాపూర్లో ఒక సైట్, వీటిపైనే రాహుల్ దృష్టంతా సాగుతుందని అంటారు స్రవంతి. తనపై కానీ తన బిడ్డపై కానీ అతనికి ఎంత మాత్రం ప్రేమ అభిమానాలు లేవని అంటారు. అయితే రాహుల్ మాత్రం ఇది తప్పని అంటాడు. తనకు అంతటి ఆస్తిపాస్తులుంటే వాళ్లకున్న 1/2 ఆస్తులపై ఎందుకు కన్ను వేస్తానని ప్రశ్నిస్తాడతడు. అసలు కొండాపూర్ ప్లాట్ అమ్మేశారని, ఉన్న ఆస్తి మీద తనకెంత మాత్రం ఇంట్రెస్ట్ లేదంటాడతడు. అయితే తమ బంధువులు ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలనుకున్నారని, అలా జరిగిన పక్షంలో అదంతా పక్కాగా జరుగుతుందని, అగ్రిమెంట్లు నడుస్తాయని, అందులో తన కుట్రలేం లేవని అంటాడతడు. వీటన్నిటినీ బూచీగా చూపి తన బిడ్డను నా నుంచి వేరు చేయాలని చూస్తున్నారని వాపోతున్నారు రాహుల్. తన అత్తగారు జమున తనకు కావలసినంత రాజకీయ సినీ పలుకుబడి ఉన్నట్లు బెదిరిస్తారని, ఈ ధోరణే తనను ఇంటి నుంచి దూరం చేస్తుందని ఆరోపిస్తున్నారు రాహుల్ రెడ్డి. జమున భర్త రమణారావు ఆమె కారు దిగుతుండగా డోర్ తీస్తారని, తనని కూడా అలా తీయమనే వాళ్ళని, అది తనకు సాధ్యం కానే కాదని తెగేసి చెప్పానని, అందుకోసమే తాను ఆ ఇంటి వాళ్లతో నరకం చూస్తున్నానని చెప్పుకొస్తారు. అయితే రాహుల్ కు తన కొడుకుపై ఎంత మాత్రం ప్రేమ లేదని, అబార్షన్ చేయించమన్న అతడు తనకు బిడ్డ మీద ప్రేమ ఉందంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించటం వింతగా ఉందని అంటుంది స్రవంతి. అయితే తనకు తన కొడుకును దూరం చేసి ఎప్పటికీ కలవకుండా చేసే ఎత్తుగడ వేస్తున్నారని, ఇద్దరికీ విడాకులు ఇప్పించి ఆమెను అమెరికా పంపే ఏర్పాట్లు చేస్తున్నారని వాపోతున్నారు రాహుల్ రెడ్డి. దీనంతటికీ కారణం తన అత్త జమున చేస్తున్న రగడే కారణమని అంటారు రాహుల్ రెడ్డి. ఏది ఏమైనా భార్యాభర్తల విషయంలో ఇటు అత్తగారు అటు పుట్టింటి వాళ్ళు వేలు పెట్టకుండా ఉంటే సమస్య సానుకూల పడే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా తమకు ఆస్తిపాస్తులున్నాయన్న పొగరుతో అబ్బాయి వాళ్ళు పలుకుబడి ఉన్న కారణంగా అమ్మాయి వాళ్ళు గొడవలు పడుతుంటే పాడయ్యేది బిడ్డ భవిష్యత్తే అంటారు ఈ రెండు కుటుంబాల గురించి తెలిసిన వాళ్ళు.